ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశము, దేవుని బిడ్డలారా, నలుదిశల నెమ్మది. దావీదుకు దేవుడు 4 దిశల కూడా ఏం కలుగజేశాడంట? నెమ్మది కలుగజేశాడు. చాలా యుద్ధాలు చేశాడు దావీదు. తన జీవితం అంతా కూడా అన్ని పోరాటాలే. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు దావీదుకు తోడై ఉండి ఆయన్ని కాపాడి ఆయనకు విజయాలు ఇచ్చిన తర్వాత దేవుడు ఈ సమూయేలు 2వ గ్రంథములో 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం చదువునాను. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత ఆగినాను. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి చదునన్నది నాతాను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదని నాతాను యెహోవా ఒక నిమిషం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నలుదిశలా కూడా దేవుడు దావీదుకి నెమ్మది కలుగజేశాడు. ప్రతి ఒక్కరికి కూడా నెమ్మది అవసరం. దేవునికి స్తోత్రం. జీవితం అంతా కూడా దావీదు ఎలాగైతే పోరాటాలు చేసి యుద్ధాలు చేశాడో, ఈ చిన్న కుటుంబం నడుపుకోవటంలో కూడా మనకు కూడా చాలా పోరాటాలు ఉన్నాయి. బహుశా ఎస్తేరుకే పోరాటం ఏమి లేనట్టుంది. దేవునికి స్తోత్రం. అందరికీ కూడా ఏమున్నాయి? పోరాటం. ఉదయం లేచిన కాడి నుంచే ఏదో ఒక పని, ఏదో ఒక బాధ్యత, అంతా కూడా గలిబిలిగా ఉంటుంది. మళ్ళీ పడుకునేదాకా, ఉదయం లేచి మళ్ళీ పడుకునేదాకా అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. దావీదు జీవితం కూడా అలాగే ఉందంటే. మీరు ఈరోజు చాలా విలువైన వర్తమానాన్ని మనం వినబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత, దిక్కులన్నీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ప్రపంచానికి ఎన్ని దిక్కులు? 4 దిక్కులు. దేవుని స్తోత్రం. దావీదుకి దేవుడు ఎన్ని దిక్కుల విజయం ఇచ్చాడు? 4 దిక్కుల మీద. 4 దిక్కుల ఉన్న శత్రువులందరి మీద దేవుడు దావీదుకి ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా దావీదుకి విజయమే. ఎక్కడ ఓడిపోయినట్టు ఎక్కడ కూడా కనబడదు. ఎందుకు దావీదు ఓటమిని ఎందుకు చూడలేదంటారు? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతనికంటే బలవంతులు కూడా అతని చేతిలో ఓటమి చెందారంటే కారణం ఏంటంటే, దేవుడు ఎక్కడికి వెళ్ళినా దావీదుకి తోడయుండి అతనికి విజయం ఇచ్చుకుంటూ వచ్చాడు. నలుదిశలా కూడా. దేవుని బిడ్డలారా, ఇంకా దావీదు ఆ విజయం కలుగజేసిన తర్వాత తన నగరయందు కాపురం ఉండి, అప్పటికే ఒక నగరను కట్టుకున్నాడు. దావీదు జీవితం మీకు తెలుసు కదా అందరికీ. దావీదు ఎవరు? ముందెవరు? గొర్రెల కాపరి. తర్వాత ఎవరు? రాజు. ఈ 2 మర్చిపోకూడదు. గొర్రెల కాపరి, తర్వాత రాజు. ఈ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో మీరు పూర్తి చేసుకోవాలి. గొర్రెల కాపరి స్థానము నుండి రాజు అవటం అంటే అదంత చిన్న విషయమేమి కూడా కాదు. కానీ అతను రాజు అవటానిలో ఉన్న మూల కారణం ఏంటంటే, దేవునిని అధికంగా ప్రేమించేవాడు. దేవుని ఎడల ప్రేమ కలిగిన వాడు కనుక దేవుడు అతను ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి నెమ్మదినిచ్చాడు.
అదే ఇంగ్లీష్లో ఏమని ఉందంటే పీస్ ఫ్రమ్ 4 డైరెక్షన్స్, అంటే 4 డైరెక్షన్లో కూడా మనల్ని ఒకటి పోతే ఇంకోటి మనల్ని ఏడిపిస్తూ ఉంటుంది. ఒకటి పోతే మనల్ని ఇంకోటి ఏడిపిస్తూ ఉంటుంది, అది పోతే ఇంకోటి బాధ పెడతా ఉంటుంది. ఏదో ఒక సమస్య ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయితే వాటికి కూడా ఏదో ఒక రోజున విజయం ఉంది మనకి. దేవునికి స్తోత్రం. ఎందుకంటారు ఇంకా మనం దేవుని పిల్లలం కనుక. దేవునికి స్తోత్రం. దావీదుకి విజయం ఎందుకు వచ్చింది? అతడు దేవుని బిడ్డ కనుక, దేవునితో కలిసి బ్రతికాడు కనుక, దేవుని అధికంగా ప్రేమించాడు కనుక. మనము కూడా దేవుని అధికంగా ప్రేమిస్తే మనకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే నెమ్మది దయచేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, యాక్చువల్గా నెమ్మది కలిగిన తర్వాత ఎవరో కూడా ఇంకా మిగిలిన దాన్ని ఎవరో గుర్తు చేసుకోరు. దేవుడు మనల్ని ఎప్పుడైనా ఆశీర్వదించిన తర్వాత దేవుడు నన్ను ఇంత ఆశీర్వదించాడు అని చెప్పి మనం ఇంకా మిగిలిన వాటిని మనం జ్ఞాపకం చేసుకోం. కానీ దావీదు అలా కాదు. అందుకనే ఈరోజు మీరు వర్తమానంలో వినే అంశాలలో మొదటి అంశం ఏంటంటే దేవుని ఎడల దావీదుకున్న మంచి హృదయం. దేవుని ఎడల దావీదుకున్న చెప్పాలి అందరూ కూడా మంచి హృదయం. ఒక వ్యక్తిని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడంటే ఖచ్చితంగా దేవుడు తన హృదయాన్ని చూసే దీవిస్తాడు. హృదయ పరిశీలన చేయకుండా ఎవరిని కూడా దేవుడు దీవించే దేవుడు కాదు. ఒకవేళ అది లోక సంబంధమైన దీవెన గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఆత్మీయంగాను భౌతికంగాను కూడా దేవుడు అనేక రకాలైనటువంటి విధానాల్లో ఆయన టెస్ట్ చేసిన తర్వాత దేవుడు వారిని ఏం చేస్తాడంటే ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దావీదును కూడా దేవుడు అలాగే ఆశీర్వదించాడు. ఎంత గొప్ప దీవెనంటే నలువైపులా కూడా ఈ 4 వైపుల యుద్ధాలలో, ఈ 4 వైపుల నెమ్మది లేని పరిస్థితుల్లో దావీదు గొర్రెల దొడ్డులో నుంచి ఎక్కడికి వచ్చేసాడు? మహారాజా స్థానంలోకి వచ్చేసాడు. మీకున్న సమస్యల్లో కూడా మీరు కూడా పైకి రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని కూడా, మీరు అనేక సార్లు మనం అనుకోవచ్చు, ప్రభువా నాకేంటి బాధలు, నాకేంటి కష్టాలు అనుకుంటా, నిన్ను కూడా ఆ కష్టములో నుండే నెమ్మది కలిగిన చోటులోకి దేవుడు మిమ్మల్ని తీసుకురాబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని యొక్క విధానం అలాంటిది, దేవుని యొక్క ప్రణాళిక అలాంటిది. ఇక్కడ దేవుడు దావీదులో ఏం చూశాడంటే దేవుని ఎడల ఆయనకున్న ప్రేమను చూశాడు. దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో చూశాడు. దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో చూశాడు. దేవుని కొరకు ఎంత ఆరాట పడుతున్నాడో, దేవుని పనిని చేయాలని ఎంత తపన పడుతున్నాడో. అతని ఆలోచన విధానమంతా కూడా దేవుని కొరకు నేను ఏం చేయాలి, దేవుని కొరకు నేను ఎలా జీవించాలి, అనేక స్థలాల్లో దేవుని కొరకు నేను విజయాన్ని ఎలా తీసుకురావాలని ఆలోచించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు సింహాన్ని చంపాడు. ఎవరిని చంపాడు? సింహాన్ని చంపాడు. తర్వాత ఎలుగుబంటుని చంపాడు. తర్వాత ఈ రెండిటికంటే క్రూరమైన గొలియాతును చంపాడు. దేవుని స్తోత్రం. ఈ రెండిటికంటే ఇతను క్రూరమైన వాడు. కేవలం దైవిక బలము చేత మాత్రమే గొలియాతుని దావీదు గెలవగలిగాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇన్ని విజయాలు దేవుని కొరకు దావీదు ఇస్తున్నప్పుడు ఇశ్రాయేలీయుల సమాజం అంతా కూడా పిరికితనముతో భయపడి దాక్కుంటుంటే దావీదు ఒక్కడు వెళ్ళి గొలియాతు మీద ఏం సాధించాడు? విజయం సాధించి ఫిలిస్తీన్లు ఓడించి ఇశ్రాయేలీయులకు విజయం తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. మన దేవుని సంఘంలో కూడా అలాంటి వాళ్ళు ఉండాలండి. మనం ఏదో వచ్చి వెళ్ళిపోవటం కాదు. అవసరమైతే దేవుని కొరకు మీరు కూడా ఏం చేయాలి? పోరాటం చేయాలి. దేవుని సేవకుడు చేస్తున్న పోరాటంలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలి. అలా పాలిభాగస్తులు అవ్వకపోతే ఆ సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది తప్ప దానికి ఎదుగుదల ఉండదు. మనందరం చేతులు కలపాలి. మనందరం చేతులు కలిపి దైవ రాజ్య నిర్మాణంలో, దేవుని పరిచర్యను కట్టడంలో మనం కూడా పాలుభాగస్తులమైతే మనకు కూడా దేవుడు ఏం దయచేస్తాడు? నలువైపులా నెమ్మది దయచేస్తాడు. దేవుని స్తోత్రం.
ఎవరైతే పరిచర్యను ప్రోత్సాహకరంగా ఉంటున్నారో, ఎవరైతే పరిచర్యకు ఆటంకము లేకుండా ఉంటారో, ఎవరైతే పరిచర్యకు దీవెనకరంగా ఉంటారో వారందరికీ కూడా వారికున్న బాధల నుండి, కష్టాల నుండి దేవుడు విడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కలగజేశాడు. నెమ్మదిగా చదువునాను. ఇప్పుడు తర్వాత మాట చదువు. నేను దేవదారు మానుతో. ఇప్పుడు దావీదు పడుకుని ఆలోచన చేస్తున్నాడు. నెమ్మది వచ్చింది. ఒకప్పుడేమో గొర్రెల తోటి దగ్గర పడుకునేవాడు. ఇప్పుడు ఎక్కడ పడుకున్నాడంటే దేవదారు మ్రానులతో కట్టిన నగర్లో ఉన్నాడంట. రాజు ఎక్కడ ఉంటాడు? ప్రధానమంత్రి ఎక్కడ ఉంటాడు? ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడు? సామాన్య మామూలు ప్లేసెస్ అందరూ ఉన్నాకాడ ఉండరు కదండి. వాళ్ళ నివాసాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు దావీదు పొజిషన్ కూడా ఏమైంది? మారిపోయింది. ఇప్పుడు దావీదు రాజు అయిన తర్వాత దేవదారు మ్రానులతో ఇల్లు కట్టించుకున్నాడంట. చూడండి, ఆ మాట కూడా నాన్న అక్కడే ఉంటుంది. 5వ అధ్యాయం 11వ వచనం. తూరు రాజుకు హీరాము దూతలను దేవదారు మ్రానులను వడ్రంగులను కాసే పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరాన్నే కట్టారంట. వాళ్ళు ఎవరి కొరకు? దావీదు కొరకు. దావీదు పేరున ఒక పట్టణమే ఉంది. నన్ను దావీదు పేరునేముంది? అదే ఆ దేవుని బట్టి దేవుని దావీదు పురము, దావీదు యొక్క పట్టణము, వీళ్ళు ఒక నగరనే కట్టారంట. అంటే ఒక దేవుని బిడ్డలారా ఒక నగర్ని కట్టారు. అందులో నివాసం ఉన్నాడు. ఎవరైనా సరే సౌఖ్యం వచ్చిన తర్వాత ఆశీర్వదించిన దేవుడు అక్కర్లేదు వాళ్ళకి. సాధారణ ఎవరైనా అంతే. ఎందుకు? మనం సౌఖ్యంలోకి వెళ్ళిపోయాం. దేవుడితో మనకి ఇంకేం లేదు, పని లేదు. ఆయన మనల్ని ఏం చేశాడు? ఆశీర్వదించేశాడు. పైకి వెళ్ళి పెరిగిపోయాం. ఇంక ఒకళ్ళతో కాదు, ఎవరితో పని లేదు, దేవునితోనే పని లేదు అనేవారిని సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ దావీదు అలా ఆలోచన చేయట్లా. దేవుని బిడ్డ అందుచేత దావీదు కలిగిన హృదయం మనకుందో లేదో మనం పరీక్ష చేసుకోవాలి. ఆ నగరిలో పడుకుని దేవుని బిడ్డలారా ఆయన ఆలోచన. ఇప్పుడు 7:2 చదివినాను. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చు. తన ఆలోచనని తనలో ఉంచుకోలా. నాతాను ప్రవక్తను పిలిచి అంటున్నాడు, నేనేమో నగరంలో బ్రతుకుతున్నాను, నా దేవుని మందసమేమో ఎక్కడుంది? డేరాలో ఉంది. అంటే దేవుని దేవాలయం ఏమో డేరాలో ఉంటే నేను ఎక్కడ బ్రతుకుతున్నాను? నేను కోటలో బ్రతుకుతున్నాను. నన్ను ఆశీర్వదించిన దేవుడేమో కింద బ్రతుకుతున్నాడు, నేనేమో ఉన్నతమైన స్థలంలో బ్రతుకుతున్నా. దేవుని అది దావీదు హృదయం. దేవుని చేత దీవించబడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి హృదయం ఉంటుంది. దేవుడు ఏదైనా ఒక వ్యక్తిని దీవించాలి, ఆశీర్వదించాలంటే వారి హృదయాలు ఎంత దేవుని ఎడల ఎంత ప్రశాంతంగా దేవుని కొరకు ఆలోచించే విధంగా ఉంటాయో దానికి ఉదాహరణే దావీదు. మళ్ళీ చదువునమ్మా, నేను దేవదారు మ్రానులతో కట్టిన నగరయందు ఏం చేస్తున్నాను? నివాసం చేస్తున్నాను. నేను వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో ఉంది. కాబట్టి ఏంటి అంటే నాతాను ప్రవక్తకు అర్థమైపోయింది. నాతాను ప్రవక్త ఏమర్థమైందంటే దావీదు మొత్తం మీద దేవుని కొరకు ఏదో ఒక దేవాలయాన్ని కట్టాలని ఏం చేస్తున్నాడో ఆలోచన చేస్తున్నాడని నాతాను ప్రవక్తకు అర్థమైపోయింది. దేవుని బిడ్డలారా, ప్రవక్తలు రాజులు కలిస్తేనే దైవ కార్యాలు జరిగాయి. దేవుని స్తోత్రం. ఎవరో కూడా ఇండివిజువల్గా ఉండి దేవుని పని చేయలేరు. దేవుని పని జరగాలంటే మందిరంలో మైక్ సెట్ వేసేవాళ్ళు కావాలి, ఇవన్నీ అరేంజ్మెంట్లు చేసేవాళ్ళు కావాలి, ఏర్పాట్లు చేసేవాళ్ళు కావాలి, ఇవన్నీ దేవుని సంఘాన్ని నడిపించేవాళ్ళు కావాలి. ఇవన్నీ ఉంటేనే దేవుని మందిరం. ఇండివిజువల్గా ఎవరో కూడా దాన్ని నేను మైక్ సెట్ పెట్టుకోలేను, నేను వచ్చి కుర్చీలు వేసుకోలేను. అందుచేత దేని పని నిమిత్తం దేవుడు దాన్ని ఏర్పాటు చేస్తాడు. మనందరం కలిసి పని చేస్తేనే దాన్ని ఏమంటాం? దేవుని మందిరం. దేవుని బిడ్డలారా, నేను ఇలా ఉన్నాను, నా స్థితి ఇలాగుంది. చెనగోళల పాలెంలో ఈ మందిరాన్ని కట్టినప్పుడు అందరూ కూడా నన్ను ఎగతాళి చేశారు. ఏముందని ఇక్కడ ఎంత మందిరం కడుతున్నాడు ఇతను? దేవుడు నాకు ఏముంది ఏమి లేదని కాదు, దేవుని కొరకు పూర్తి చేయాలి. నేనేం చెయ్యాలి? మీరు కూడా
మీకు కూడా ఒక ఆలోచన ఉండాలి. దేవుని కొరకు మేము ఏం చేయాలి? రక్షింపబడిన మేము, మమ్మల్ని రక్షించిన దేవుని కొరకు మేము ఏం చేయాలి? దేవుడు మమ్మల్ని అన్నీ దీవించేశాడు, ఆశీర్వదించాడు అని చెప్పుకుంటే కాదు. నువ్వు దేవుడు నీకు చేసిన పనికి తగిన పని నువ్వు కూడా దేవుని కొరకు చేసి చూపించాలి. లేకపోతే నువ్వు దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వ్యక్తివి కాదంటాడు దేవుడు. దేవుని బిడ్డలారా, అంచేత దావీదు ఆలోచన చూడండి. నాతాను ప్రవక్త చెప్తే, అయ్యా నేను ఇలా ఉన్నా, నేనేమో నగరంలో నివసిస్తున్నాను, నా దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? డారల్. దేవునికి ఎందుకండి అలాంటి మందిరం అనేవాళ్ళు కూడా ఉంటారు. దేవుని కొరకు ఒక సౌఖ్యం ఎందుకు కావాలా? ఫ్యాన్ లేదు, ఫ్యాన్ ఎవరన్నా తెచ్చి ఎందుకు ఇస్తున్నారు దేవుని కొరకు? అది దేవుని మందిరం, దేవుని మందిరంలో దేవునికి అవసరమైన అన్నీ కూడా ఉండాలి. దేవుని బిడ్డలారా, అంచేత ఆలోచన విధానం చూడండి. దేవుని ఎడల దావీదుకున్న హృదయం. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? మనం గుడికి వచ్చి వెళ్ళిపోతే సంతోషించడు ఆయన. నువ్వు రక్షింపబడిన నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావో కూడా ఆలోచన చేస్తాడు. చాలామంది దేవుని కొరకు వస్తారు, దేవుని కొరకు ఏదో చేయాలన్న తపన ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళకి పాపం ఆ పరిస్థితులు అనుకూలించక వాళ్ళు ఏం చేయలేరంటే చేయలేరు. కానీ అన్నీ కలిగిన వాళ్ళు వస్తారు, వెళతారు తప్ప దేవుని కొరకు ఏమీ చేయరు. సాక్ష్యం చెప్పమంటే మాత్రం దేవుడే దీవించాడు మమ్మల్ని, దేవుడే ఇంత పైకి ఎత్తాడు, దేవుడే ఆశీర్వదించాడు అని దేవుని బిడ్డ చాలా చోట్ల వింటూ ఉంటాం మేము. కానీ దేవుని కొరకు కనబడే ఒక్క కార్యం కూడా చేయరు. ఏది చేసినా మనుషులకు కనబడాలి, ఏది చేసినా మనుషులకు తెలియాలి. అది దేవుని బిడ్డ మీరు గమనించు. చాలామంది దేవునికి అంటే పాస్టర్ గారు దేవునికి కానుకలు ఇవ్వాలా? నీ కానుక ఏం తెలియజేస్తుందంటే దేవుని ఎడల నీకున్న మంచి హృదయాన్ని తెలియజేస్తుంది. స్తోత్రం చెప్పండి. దేవుని ఎడల నీకున్న మంచి హృదయం. ఇంకో మాట చెప్పండి, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అనటానికి గుర్తు ఏంటది? నువ్వు దేవునికి ఇచ్చే కానుక. నువ్వు మామూలుగా వచ్చి నువ్వు మామూలుగా వెళ్ళిపోతే నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను నువ్వు చెప్పుకోవచ్చు, కానీ నీ ప్రేమను రుజువు చేయడానికి ఏ ఒక్క రీజన్ కూడా లేదు. చాలామంది పిల్లలు ఇప్పుడు ఈ మధ్యలో వస్తున్న వాళ్ళు చాలామంది నాకు వాళ్ళ దశం భాగాలు తెచ్చేస్తారు. వాళ్ళకి ఎంత వస్తుందండి జీతం? 10,000 వస్తుంది, లేకపోతే 11,000 12,000 వస్తుంది. వాళ్ళు 1000 రూపాయలు తెచ్చి నాకు దశం భాగాలు ఇస్తారు. అక్కడ హేమలత మన దగ్గర రావట్లేదు, చర్చ్ పంపుతాను డ్యూటీ వాళ్ళు. జీవన జ్యోతి నెల వచ్చేటప్పటికి, అమ్మ నువ్వు దశం భాగం పంపావా అని ఫోన్ చేస్తుంది. నన్ను అడుగుతుంది దశం భాగం ఇచ్చిందా హేమలత అని. వాళ్ళ పిల్లలకి అలా పునాది వేసింది. జయ జోసఫ్ అతను పని చేస్తే ఎంత వస్తుంది నాన్న అతనికి? జోసఫ్కి ఎంత వస్తుంది? ఆయన ఏమన్నా మేస్త్రా కాదు కదా. మన ఇక్కడ నిలబడి ఇక్కడ ఉన్నా అతను ఏం 3 రోజులు 4 రోజులు చేశాడు. ఒక 800 రూపాయలు తెచ్చి పాస్టర్ గారు దశం భాగం అండి అని ఇస్తున్నాడు. అక్కడ ఏం కనబడుతుంది? దేవుని ఎడల వరకు ఉన్న ప్రేమ కనబడుతుంది. చాలామంది దేవునికి అవసరమైన ఫ్యాన్లు ఇస్తారు, దేవుని మందిరానికి ఏ కావాలి ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? అంతేకాకుండా దేవుని పరిచయం నడవాలి అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఇవే కాదు, కానుక కూడా అవసరమే. దేవునికి ఏం అవసరమో ఎవరు ఆలోచిస్తున్నారు? పాస్టర్ గారు ఇప్పుడు వరకు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నారండి మీరు కానుకల గురించి అనుకుంటారు. మీరు దేవుడి స్తోత్రం. చెప్పకపోతే మీరు ఎదగలేరు, మీకు ఆశీర్వాదం దేవుడు ఈరోజు విన్న పాఠంతో మీకు మీ హృదయాల్లో ఉన్న ప్రతి చెడ్డ ఆలోచన కూడా బయటికి వెళ్ళిపోతుంది. దేవుని ఎడల నీకు ఏ హృదయం ఉంది? నీ కానుక ద్వారా, నువ్వు చేసే పరిచర్య ద్వారా, నువ్వు దేవుని ఎడల చూపించే ఆ ప్రేమ ద్వారా నువ్వేం చేస్తావంటే, నాకు దేవుడు అంటే ఇంత ప్రేమ ఉందని తెలియదు. దేవుడు నీకేం కలిసి రాదు. నువ్వు పొద్దుటే వచ్చి ఈ పరిచర్య చేస్తే నీకు కలిసేవి రాదు. నువ్వు వచ్చి చేస్తున్నావు, పాస్టర్ గారు కూడా నీకు 100 200 ఎవరు, కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు? పైగా ఏమొస్తాయి? మాటలు కూడా వస్తూ ఉంటాయి. నువ్వు వాటిని భరించాలి, దీన్ని చెయ్యాలి. నాతాను ప్రవక్త చెప్తే నాతాను అంటున్నాడు, దేవుడు నీకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడయ్యా. నాతానుకు తెలుసు ఏమని, దావీదుకి దేవుడు అంటే ఎంత ప్రేమో. అంతేనా దేవుని బిడ్డలారా?
విజయం కావాలంటే మనం కూడా దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. పాస్టర్ గారు మీరు ఇన్ని చెప్తున్నారు, మీరేం చేశారు? ఈ రోజున మీరు కూర్చుని ఆరాధించే ఈ స్థలము కానీ, ఈ మందిరము కానీ, ఈ మందిరానికి అవసరమైన వస్తువులని నేను ఇచ్చినాయే. దేవునికి స్తోత్రం. నా ప్రభు అంటే నాకు ప్రేమ, నా దేవుడు అంటే నాకు ప్రేమ. ఈ రోజు కూడా నేను అద్దెంట్లోనే ఉన్నాను. నా పిల్లలకి సరైన పొజిషన్ లేదు, అయినా కానీ నేను నివాసం ఉన్న ఇల్లులో కోటీశ్వరులు కూడా ఉండడండి. అలాంటి ఇళ్లలో దేవుడు నన్ను నివాసింపజేస్తాడు. నేను ఇప్పుడు ఎలమంచిలో ఉన్న ఇంటికి వచ్చేసి పాస్టర్లు చూసి ఆశ్చర్యపోతారు, పాస్టర్ గారు మీరు ఉండేది ఇందులోనా? మేము పెందుర్తిలో ఉన్నా, కోరమన్నపాలెంలో ఉన్నా, నాకంటూ ఇల్లు లేకపోయినా ఇతరులు కట్టిన ఇళ్లల్లో మంచి మంచి గృహాలలో దేవుడు నేను నివసించేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకు? నా హృదయము దేవుని ఎడల అభిమానము, ప్రేమ కలిగి ఉంటే అక్కర్లేదండి. ఏదో మనుషులు చూస్తే ఏమొస్తుంది? దేవుడు చూడాలి. దేవుడు చూస్తే మనకి ఏమొస్తుంది? ప్రతి ఆశీర్వాద ప్రతిఫలం వస్తుంది. అది దావీదు యొక్క హృదయం. ఎప్పుడు? దీవించబడక ముందు కాదు. ఎప్పుడు? దీవించబడక ముందు అందరికంటే ముందు గుడికి వచ్చేస్తాం ఏంటి? దీవించబడక ముందు పనులన్నీ మనమే చేస్తాం. ఆశీర్వదించబడ్డాక మన ప్రేమ ఏమైంది? ఇదివరకటి ప్రేమ ఏమైంది? దాన్నే కదా యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో చెప్తాడు, మొదటి ప్రేమ నువ్వేం చేసావు? మర్చిపోయావు. దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుణ్ణి ఆ విధంగా మీరు ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి నేను ఎలా ఉపయోగపడగలను, దేవుని కొరకు నేను ఎలా సహాయము చేయగలను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ ఇల్లు బహుగా దీవించబడుతుంది. దేవుని నీ బిడ్డలందరూ కూడా నువ్వు చెప్పినట్టు వింటారు. నీ ఇంట్లో బిడ్డలందరూ ఆశీర్వదించబడతారు. నీ సంతోషాన్ని చూసి ఇతరులు అనుకుంటా ఉంటే వాళ్ళ ఇంటికి లాగా ఉండాలి మా ఇల్లు. దేవుని స్తోత్రం. వాళ్ళ కుటుంబంలో మా ఇల్లు ఉండాలండి అని ఆదర్శంగా నిన్ను తీసుకోవాలంటే నీవు దేవుని ప్రేమించే ప్రేమ మీద ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే ప్రతీది కూడా దేవుని ఎడల మనకున్న ప్రేమను చూపిస్తుంది. దేవుని సన్నిధికి మనం ప్రతి ఆదివారం మానక వస్తే అది ఏం చూపిస్తుంది? దేవుని బిడ్డలారా, దావీదు ఏం కలిగిన వాడు? దేవుని ఎడల ఒక మంచి ఉద్దేశం కలిగిన. చదువునాను ఇప్పుడు. యెహోవాకు నీకు తోడుగా ఉన్నాడు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచిందంతయు నెరవేర్చుమని. అయితే ఆ రాత్రి చూడండి, ఎప్పుడైతే దావీదు అలాగ అనుకున్నాడో, ఎవరికి ఉంటుందండి అలాంటి హృదయం? మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకోవచ్చు. దేని వరకు ఎంతవరకు పరిమితం అయి ఉంటుంది? అది ఎంతవరకు పరిమితం అయి ఉంటుంది? మాటల వరకు మాత్రమే. గమనించాలి. మీరు గమనించలేకపోవటానికి ఆయన మనిషి కాదు. మన ప్రతి మాటను కూడా ఆయన ఏం చేస్తాడు? గమనిస్తానే ఉన్నాడు. మనం చెప్పే ప్రతి సాక్ష్యాన్ని కూడా ఆయన వింటానే ఉన్నాడు. ఆయన దేన్ని కూడా ఒక్క మాట కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. మనం ఇక్కడ నిలబడి ఏదైతే మాట్లాడతామో ఆ బ్రతుకు మన జీవితంలో లేకపోతే మనుషులకి అర్థమవుతుంది ఎలా ఉందని, దేవునికి అర్థం కాదు అది. దేవుని బిడ్డలారా, నీ తోచింది చేయవయ్యా. దేవుడు నీకేమై ఉన్నాడు? నీకు తోడై ఉన్నాడు. నిన్నింతగా ఆశీర్వదించిన దేవుడు, నిన్నింతగా పైకెత్తిన దేవుడు. ఎంత ఆశీర్వదిస్తే మాత్రం నీలాగా ఎవరు మాట్లాడరు. నీలాగా ఎవరు మాట్లాడరా? ఈ ఆశీర్వాదాన్ని పొందిపోయేవాళ్ళే తప్ప, ఇంకా ఆశీర్వదించబడదాం అనుకునేవాళ్ళే తప్ప, ఇంకా అవి సంపాదించాం ఇవి సంపాదించాం అవి కొనుక్కున్నాం కదా ఇవి కొనుక్కునేవాళ్ళే తప్ప, దేవుని కొరకు ఇది చేద్దాం అది చేద్దాం అనుకునేవాళ్ళు ఎవరో. నీకు లాంటి వాళ్ళు ఎవరో కూడా దేవుని దృష్టిలో లేరు. అందుకనే కాబోలు దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఏమిచ్చాడు? విజయం ఇచ్చి ఎన్ని దిక్కులు ఇచ్చాడు? 4 దిక్కులా. దేవుని బిడ్డలారా, మనిషి హృదయం సరిగా ఉంటే, దేవుని బిడ్డ యొక్క హృదయం సరిగా ఉంటే దేవుడు కూడా ఆ బిడ్డల ఎడల చాలా మంచి హృదయాన్ని కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మనం తక్కువ అంచనా వేయకూడదు. మన హృదయాలు గమనించలేని దేవుడు కాదు ఆయన.
మనం చెప్పే మాటకి మన లైఫ్కి డిఫరెంట్గా ఉంటే దాన్ని గ్రహించలేని దేవుడు కాదు ఆయన. నీ ఒక్కడవు మాత్రమే మానవ హృదయమును ఎరిగిన దేవుడువు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ దావీదు యొక్క జీవితంలో దేవుని బిడ్డలారా, దేవుని మందసం డేరాలో ఉంది. ఆ మందసం కూడా ఎక్కడో ఉంటే దాన్ని దావీదు రప్పించాడు. ఇప్పుడు దాని కొరకు ఏం కట్టాలనుకున్నాడు? ఒక మందిరం కట్టాలనుకున్నాడు. దావీదు నాతాను ప్రవక్తతో చెప్పిన మాట ఎవరన్నారు? దేవుడు విన్నాడు. ఇప్పుడు చదువునన్నమాట. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై, ఇప్పుడు దావీదుకు ప్రత్యక్షం కాల, ఎవరికి ప్రత్యక్షమై? నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము యెహోవా నీకు ఆజ్ఞాపించినది ఏమనగా నాకు నివాసముగా ఒక మందిరం కట్టిస్తావా? ఆగనాన్ని ఎవరితో మాట్లాడుతున్నాడు? నాతాను దావీదుతో మాట్లాడతా. కట్టించానన్నా ఎవరెవరు? దావీదు. ఎవరితో చెప్పాడు? ప్రవక్తతో చెప్పాడు. ప్రవక్త ఎవరు? దేవునికి ప్రజలకి మధ్యవర్తి. ప్రవక్త కూడా దావీదు కూడా ప్రవక్త మాట వినాలి. దావీదు కూడా ఎవరి మాట వినాలి? దావీదు ఎందుకు ప్రవక్త చెప్పాడు? దావీదే డైరెక్ట్ చేసేయచ్చు కదా. దావీదే డైరెక్ట్ ఎందుకు చేయకూడదు? చేయకుండా ఆ ప్రవక్త చెప్తున్నాడు. వీడికి ఎందుకు చెప్పాలి? నేను ఈడు ఎక్కడి నుంచి వచ్చాడు? మధ్యలో ఈడు నాకు చెప్తాడా? దేవుడు నాకు నలుదిశలా విజయం ఇస్తే వీడికి నేను చెప్పేదేంటి అని అనుకోలేదే. ప్రవక్తను పిలిచి చెప్పాడు. ప్రవక్త వాళ్ళిద్దరి మనసు దేవుని విషయంలో ఏమైంది? కలిసిపోయినాయి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో ఉన్న దేవుని బిడ్డల హృదయాలు కలవాలంటే మన మనసులు కలవాలి. దేవుని కొరకు ఒక మంచి కార్యానికి మన చేతులు కలపాలి. నీకో మనసు నాకో మనసు ఉండకూడదు. దేవుని విషయంలో మనందరితో ఒకటే మనసు అయి ఉండాలి. ఏదైనా ఒక కార్యం చేద్దామంటే అది అందరూ కూడా ఇది మాది అంటేనే తప్పది జరగదు. ఇలా మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఎవరిద్దరు? దావీదు నాతాను. దావీదు నాతానుతో మాట్లాడిన తర్వాత దేవుడు ఎక్కడికి వచ్చాడు? నాతాను దగ్గరికి వచ్చాడు. నాతాను దగ్గరికి వచ్చి నాతాను ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. చదువునన్నమాట. ఐగుప్తుల నుండి నేను దాని ముందు మాట్లాడుకోండి. యెహోవా ఆ రాత్రే గ్యాప్ లేదు. ఏ రాత్రి? అమ్మ ఏ రాత్రి? ప్రకాశిని. దావీదు నాతానుతో మాట్లాడిన రాత్రి. మరి దావీదు పెద్ద గ్యాప్ తీసుకోడు దేవుడు. దావీదు నాతానుతో మాట్లాడిన రాత్రే. ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడు దావీదుతో ఇట్లనుము యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా ఐగుప్తుల నుండి. చూడండి, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే దావీదు దగ్గరికి వెళ్ళు. దావీదేమో ఎవరికి చెప్పాడు? నాతాను ప్రవక్త చెప్పి. అతని పేరు ప్రవక్త పేరు ఏం పేరు? నాతాను. ఇది గుర్తుపెట్టుకో. దేని కొరకు? కట్టడానికా? దేని కొరకు? పాడు చేయటానికి. దేవుని మందిరాన్ని దేవుని పని పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తాడని ఆ జ్ఞానాన్ని మర్చిపోతారు దేవుని బిడ్డలారు. మా నాతానన్న ఆయన వచ్చాడు. ఒక 2 వారాలు వచ్చాడు. పాస్టర్ గారు అందరూ ప్రార్థనలు పెట్టుకున్నారు. నేను నా పేరును కూడా ప్రార్థన పెట్టండి అన్నాడు. పాస్టర్ గారు వద్దులేండి, మీరు కొత్తగా వస్తున్నారు కదండి. లేదు నేను 10,000 ఇస్తాను మీకు. 10,000 పెట్టి పిఎఫ్ఎల్ సేవకులందరికీ ప్రార్థన మీటింగ్ పెట్టండి అన్నాడు. అంత అవ్వదండి, ఒక 5,000 చాలా అన్న. అబ్బాయి నేను 10 ఇస్తాను, 5 కాదు, మీరు దేనికి వాడతారో వాడుకొని నేను 10,000 ఇస్తాను అన్నాడు. ఇదంతా చూశారు. ఈడైతే మాకు బాగా ఉపయోగపడతాడు అనుకున్నారు. ఆ నెల లాగాలనుకున్నారు. మొత్తం లాగినోళ్ళు పోయారు, ఈయన పోయాడు. లాగినోడు పోయాడు, ఈయన పోయాడు. ఏ ఉద్దేశంతో చేయాలనుకున్నారు వాళ్ళు? దుర్బుద్ధితో. దేవుని కపట సహోదరులు, కపటం ఎరిగిన మనుషులు. దేవుని బిడ్డలారా,
సంఘంలో దేవుని బిడ్డలారు నాకు చాలా ఆశ్చర్యం. ఆ నాతాన్ అనే పేరు ఎంత మంచి పేరు అది. ఆ పేరు విలువ అంతా ఏం చేశారు? పాడు చేసి పాడేశారు అంతే. అతను పాడు చేసుకోలేదు, అతను మంచి ఉద్దేశంతోనే ఉన్నాడు. కానీ వీళ్ళేం చేశారు? దాంతో దేవుని మీ స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీతో పరిచయం ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మాట్లాడే మాటలను మనం జాగ్రత్తగా గమనించాలి. మంచివాళ్ళే మా దగ్గరికి వస్తున్నారు, బాగానే చెప్తున్నారు అనుకున్నారా? వాళ్ళతో పాటు మీ పని ఒకటే. వాళ్ళు చెప్పే మాట దైవ సంబంధమైనదా కాదా, నాకు ఆత్మీయతకు విలువైన మేలుకరమైనదా కాదా అని మనం ఏం చేసుకోవాలి? అంచనా వేసుకోవాలి. లేకపోతే మన లైఫ్ ఎలాగుంటుందంటే చివరి వరకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవడో ముందుకు తీసిరాడు మనల్ని. దేవుని నుంచి బాగా దూరం అయిపోయాక మళ్ళీ ఎవరో కూడా దేవుని దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు తక్కువ, వచ్చిన వాళ్ళు వెనక్కి లాగేసేవాళ్ళు ఎక్కువ. దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళని మీరు గమనించాలి జాగ్రత్తగా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రాయలమ్మ గారి సంఘం చక్కగా ఉంటుంది, వాళ్ళు బాగుంటారు. వాళ్ళ సంఘంలో ఏం గొడవలు ఉండవు. దేవుని స్తోత్రం. అమ్మ అక్కడక్కడ ఉంటారంటారు వాళ్ళు, ఎక్కడైనా ఉంటారు వాళ్ళు. దేవుని స్తోత్రం. మరి అదొక ఆ గురుగులు ఎక్కడైనా ఉంటాయి. నన్ను వాటిని ఏమన్నది వాక్యం మనకి? గురుగులు ఎక్కడైనా ఉంటాయి. ఈ నాతాను ప్రవక్తతో దేవుడు వెంటనే ప్రత్యక్షమాడు. ఆ రాత్రే ప్రత్యక్షమే. చదివినాను. ఐగుప్తుల నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన ప్రత్యక్షమే సెలవిచ్చినది ఏమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లను యెహోవా నీ ఆజ్ఞించింది ఏమనగా, నీకు ఆజ్ఞాపించినది ఏమనగా, నాకు నివాసముగా ఒక మందిరము మందిరాన్ని కట్టించేస్తావా? ఎందుకు కట్టించలేడు? ఈయన కొరకు కోటలే కట్టించుకున్నాడు. నన్ను మీకు అర్థమవుతుందా? ఈయన కొరకు ఏం కట్టించుకున్నాడు? కోటలే కట్టించేసుకున్నాడు. మరి దేవుని కొరకు మందిరం కట్టించలేడా? ఎవరైనా రాజు తలుచుకుంటే చేయలేదంటే ఏదీ లేదు. కానీ తలుసుకోకపోతే చిన్న పని కూడా చేయలేడు. నా కొరకు మందిరాన్ని కట్టించేస్తావా నువ్వు అని చెప్తావు. చదువు నాన్న, నెక్స్ట్ వర్డ్ చదువు. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించుచుని. దేవుని బిడ్డ మీరు వెళ్ళిన కాడ ఎక్కడైనా గమనించండి, మందిరాలు సరిగా లేవంటే అక్కడ దాని అర్థం ఏంటంటే దేవుని కొరకు ఏ త్యాగం చేయలేని వాళ్ళు ఎక్కువ ఉన్నారని అర్థం. వాళ్ళు దేవుని కొరకు ఏమీ చేయలేరు. దేవుని కొరకు, దేవుని పని కొరకు వాళ్ళు ఒక్క కార్యం కూడా చేయలేరు. వాళ్ళ ఇల్లుకి మాత్రం బ్రహ్మాండమైనటువంటి రంగులు వేసుకుంటారు, వాళ్ళ ఇంటికి కావాల్సిన అన్నీ కొనుక్కుంటారు. దేవునికి మాత్రం ఏది కూడా చేయలేరు. ఒక ఆయన అన్నయ్య ఏసాని గారు చెప్పారు. ఒకసారి ఎవరో మీటింగ్కి పిలిచాడంట. ఆయన పిలిస్తే వెళ్ళారంట. ముందు ఇంటికి తీసుకెళ్ళాడంట. ఇల్లు ఉందంటే అబ్బా పాలరాత్తో కట్టేసిందంటే ఇల్లు. అందులో ఉన్న వస్తువులన్నీ విదేశీ వస్తువులే. అన్ని వస్తువులన్నీ విదేశీ వస్తువులే. అందులో లేదంటూ ఏది కూడా లేదు. ఇప్పుడు ఈ మధ్యలో మన వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించుకునే వాళ్ళు చూడండి, అసలు ఎంత వెరైటీగా ఉంటున్నాయి ఇళ్ళు. ఇప్పుడు ఆ కుక్కరపల్లి నుంచి వస్తుంటాం అనుకోండి, ఎంత బ్రహ్మాండమైన ఇల్లు కడుతున్నారు. అక్కడ యలమంచులు పల్లెటూరులో కూడా ఏం చేస్తున్నారు? బ్రహ్మాండమైన ఇల్లు కడుతున్నారు. సరే అయిపోయింది, వచ్చి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు, ఆతిథ్యం ఇచ్చారు, బాగానే ఉంది, మర్యాదగానే చూశారు. మందిరాన్ని తీసుకెళ్లారంట. మందిరం ఉందంట, పందులు గుడిసెలాగా ఉందంట. పందులు గుడిసెలు మీరు ఎవరో చూసి ఉండరు, చూసారమ్మా? పందులు గుడిసె ఎక్కడ వేస్తారా? ఇంటికి దూరంగా వేస్తారు, చిన్న గుడిసు ఖాళీ ప్లేస్ ఉంటే. పందులు గుడిసె అప్పుడు అనుకున్నాడంటే ఈయన, నీ ఇల్లేమో అంత బాగా కట్టుకున్నావు, దేవుని మందిరాన్నేమో గుడిసెలాగా ఉంచావు. వాళ్ళకి ఏ హృదయం లేదు, దావీదుకు కలిగిన హృదయం లేదు. దేవుని బిడ్డలారా, మనందరం కలిస్తే దేవుని మందిరాన్ని సుందరంగా చేయగలం. కానీ మన మనసులో ఏమో, నేను ఎందుకు చేయాలి, నేను చేస్తే ఆయనకి పేరు వస్తుంది, నేను చేస్తే పేరు ఎవరికి వస్తుంది? ఆయనకు వస్తుంది. దేవుని బిడ్డలారా, నాతాను ప్రవక్తతో దావీదు మాట్లాడండి. ఎవరు మాట్లాడుతున్నారు? వెంటనే దేవుడు మాట్లాడుతూ దేవుని బిడ్డ, నాన్న ఇప్పుడు ఎక్కడికి వస్తావు అంటే 11వ వచనం దగ్గరికి వచ్చాను.
అందులో 7:11 నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరొకసారి చెప్తున్నాడు, నీ శత్రువుల మీద మీరు ఈ రోజు గనక మీ సమస్యల మీద, మీ బలహీనతల మీద మీకు నెమ్మది కలగాలి అంటే దావీదు హృదయం నాకు రావాలి ప్రభు అని మీరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. రెండోసారి మళ్ళీ చెప్తున్నాడు, మళ్ళీ చదువున్నాను ఇప్పుడు. నీ శత్రువుల మీద నీకు విజయం ఇచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. ఏమిచ్చి? నీ శత్రువులు. అందుకే దేవుని శత్రుత్వం అనేది ఈ మనుషుల ద్వారా కాదు. మనకుండే రోగం కూడా శత్రువే, మనకుండే పేదరికం కూడా శత్రువే, మనకుండే విరోధులు కూడా శత్రువులే. దేవుని బిడ్డలారా, నీ శత్రువుల మీద దావీదుకి ఎంతమంది శత్రువులు. మనం ఒక్కోసారి చెడ్డోడికి శత్రువులు ఉండరు, కానీ మంచోడికి మాత్రం అందరూ శత్రువులేనండి. ఒక్కోసారి నాకు చాలా ఆశ్చర్యమవుతుంది, మంచి పాస్టర్ని ప్రేమించరు కానీ వాళ్ళ లోపాలన్న వాళ్ళు ఎంత ప్రేమిస్తారా బాబు. పాస్టర్ గారు అంటే పాస్టర్ కాదండి, ఆయన చాలా గొప్ప పాస్టర్ అండి అంటే వాళ్ళు మాట్లాడుతుంటే అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటోళ్ళు వీళ్ళకి తెలుసు. కానీ వీళ్ళకేం అర్థమైంది? మంచోడు ఎలా కనపడరు, మంచోళ్ళే కనపడలేదంటే అర్థం ఏంటి? వాళ్ళ హృదయం కూడా అలాగే ఎడుతుంది. మంచోడు కనపడలేదంటే ఆడు కూడా ఎలాంటోడు అయి ఉంటాడు, ఆడు కూడా అదే మనసు కలిగినోడు అయితేనే ఆడు మంచోళ్ళే కనపడతాడు. మంచి మనసు ఉన్న వాళ్ళకి మంచోళ్ళగానే కనపడతాడు. మంచి మనసు లేకుండా చెడ్డ హృదయం కలిగి ఉన్నాడు అనుకో, వీడికి లాంటి వాళ్ళు అందరూ కూడా ఆడికి ఎలా కనపడతారు? అబ్బా చాలా గొప్పోళ్ళండి, చాలా మంచోళ్ళండి. దేవుని బిడ్డలారు, మళ్ళీ చదువునా అన్నమాట 11. నీ శత్రువుల మీద నీకు విజయం ఇచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు కౌంట్ చేసుకోండి, ఒక్కొక్క ఆశీర్వాదాన్ని దేవుడు చెప్తున్నాడు. చదువునాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా నేను నీకు సంతానము కలుగజేయుదును. దేవునికి స్తోత్రం. సంతానము లేరా దావీదుకి పిల్లలు? అప్పటికే ఉన్నారు. ఇంకా దేవుని ఎడల ప్రేమ కలిగిన బిడ్డల్ని దేవుడు ఏం చేస్తాడంట? కలుగజేస్తాడు. సంతానం కూడా మాకెందుకండి, మేము బాగుంటే చాలు. నా పిల్లల కూడా మాకెందుకు, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. మేము బాగుంటే చాలు అనుకునే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అలాంటిది దావీదుకు మొదటి వాగ్దానం ఏంటి? నేను నీకు సంతానము కలుగజేసేదను. చదువునాను. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు. ఎంత గొప్ప వాగ్దానం అండి. దావీదా, నీకు ఎంతమంది శత్రువున్నా వాళ్ళు నేనేం చేయలేరు, నిన్నేమీ చేయలేరు. ఎందుకంటే నీ దినములు అనగా నీ సంవత్సరాలు పూర్తవ్వాలి, అప్పుడు దాకా నువ్వు భూమి మీద చక్కగా బ్రతు. మళ్ళీ చదువునన్నమాట, ఇది రెండో మాట. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన నువ్వు. నీ మరణం ఎలాగుంటుందంటే నువ్వు చక్కగా నువ్వు బ్రతకాల్సినంతకాలం ఆనందంతో బ్రతుకుతావు. అప్పుడు నీ పితరులతో పాటు నువ్వు కూడా. చాలామంది సమాధులు కూడా ఈరోజే వార్తలు విన్నాను, నేను వార్తలు పెట్టుకుని చూస్తున్నా. ఢిల్లీ రైల్వే స్టేషన్లో కొన్ని వేల మంది కుంభమేళకి వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతుంటే ప్లాట్ఫామ్స్ మీద కొన్ని వేల మంది జనం చేరిపోయారు. ఆ ప్రకటన చేశాడు, పలానా ట్రైను పలానా ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని. ఆయన ప్రకటన చేసిన ఇంకా ట్రైన్ వస్తాక రెడీగా ఉన్న సమయంలో ప్లాట్ఫామ్ మారింది అని అనౌన్స్మెంట్ వచ్చిందంట. ఇప్పుడు 1కి వచ్చేది, ఇప్పుడు 1కి రావట్లేదు, 3లోకి వస్తుందని అనౌన్స్మెంట్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? అందరూ ఆల్రెడీ వాళ్ళందరూ కూడా ఆ ఫ్లాట్ మీదకి వెళ్ళవలసిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. వీడు ఎప్పుడైతే సడన్గా ప్రకటన చేశాడో కొన్ని వేల మందితో నిండిపోయిన ప్లాట్ఫామ్ అందరూ కంగారుగా అక్కడికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ తొక్కిసలాడితే 18 మంది చచ్చిపోయారు. ఇంకెంతమంది వస్తుందో లెక్క తెలియదు. 18 మంది తొక్కిసలాట్లు ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళాలని? దేవుని దగ్గరికి వెళ్ళాలనండి, దైవ కార్యం జరగాలని, ఇంకా పుణ్యం రావాలని. అమ్మ ఏం రావాలని? అందులో ములిగితే ఏమొస్తుందని? పుణ్యం వస్తుందని. నాకు చాలా బాధ అనిపించింది.
నాన్న అసలు అది ప్రారంభించినప్పుడు ఎన్ని మరణ వార్తలు విన్నామో. ఒకే కుటుంబం వ్యాన్ కట్టించుకుని వెళ్ళారంట, మధ్యలో లారీ కుటుంబం 6 చచ్చిపోయారు అందులో. దేవుని స్తోత్రం. నీవు సమయం, నీ టైం వచ్చేదాకా నీకు మరణం రాదు. దేవుని స్తోత్రం. ఎవడు నీ మీదకి రాడు. నువ్వు తగిన సమయంలో ఏమనుందన్నది, నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీ పితరులతో ఏం చేస్తావు? నిద్రిస్తావు. నిద్ర అనేది మరణం. బైబిల్ మరణాన్ని చావని చెప్పలా, ఏమని చెప్తుంది? నిద్రపోతున్నారు. ఎందుకు? నిద్రపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ లేస్తారు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ వాడు చదివినాను. నిద్ర లేచిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేది. దేవునికి స్తోత్రం. నీ సంతతిని ఆశీర్వదించి నీ సంతతిలో నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా రాజ్యాన్ని ఏం చేస్తాను? నేను స్థిరపరుస్తాను. దావీదుకి ఎన్ని వాగ్దానాలు. దేవుని బిడ్డ వాగ్దానం నీ ఒక్కడికే కాదు, ఆశీర్వాదం నీ ఒక్కడికే కాదు, నీ బిడ్డల తరతరాలు నువ్వు సంపాదించగలిగితేనే నువ్వు దీవించబడిన వ్యక్తివి. నువ్వు నీ సంతానంలోంచి నువ్వు రాజు, నీ తర్వాత వచ్చేవాడు రాజు. నీ కుటుంబము, నీ సంతతిలోంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరు వస్తారు? రాజులు వస్తారు. మళ్ళీ చదువునమాట. నీ సంతతిని హెచ్చించి నీ రాజ్యం అతనికి స్థిరపరిచేదను. దావీదుని గురించి నాతానుకు చెప్తుంటే నాతానికి ఆశ్చర్యమైపోతుంది. ప్రభువా నిన్ను ప్రేమిస్తే ఇన్ని దీవెనలా, నిన్ను మేము బలంగా పట్టుకుంటే ఇన్ని ఆశీర్వాదాలా, నాకే కాదా నా బిడ్డలకు కూడానా? అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డల నీ సంతతిని హెచ్చిస్తాను నేను, హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరుస్తాను. ఇది 3వ వాగ్దానం.